అందరికీ నమస్కారం. జగన్ రెడ్డికి తను అధికారంలో ఉన్న 5 ఏళ్లు గుర్తురాని విద్యార్థులు ఇప్పుడు అధికారం పోగానే సడన్గా గుర్తొచ్చేసారా? 5 సంవత్సరాలు నీ హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలకు కాకుండా విద్యార్థులకు తల్లిదండ్రులు అన్నావు. అది కూడా వేయకుండా 4,271 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజుని బకాయిలు పెట్టి విద్యార్థుల్ని నానా తిప్పలు పెట్టావు. రోడ్డెక్కి మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వెయ్యండి బాబు అని అడిగిన విద్యార్థుల పైన నిర్దాక్షిణ్యంగా లాఠీ ఛార్జీలు చేయించావు. నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ వెయ్యక విద్యార్థులకి సర్టిఫికెట్లు రాకుండా చేసావు. నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ వేయక విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టడానికి అప్పులు చేసి అప్పుల పాలైపోయారు. నీ హయాంలో 2023 డిసెంబర్లో నెల్లూరు జిల్లాలో కావలిలో నర్సింగ్ కళాశాల దాదాపు 30 మంది నర్సింగ్ విద్యార్థుల్ని బయటికి పంపించేసింది నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ వేయక. చిత్తూరు జిల్లాలో ఒక ప్రముఖ కళాశాలలో 57,000 ఫీజు బకాయి ఉందని చెప్పి నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ వేయక ఒక స్టూడెంట్కి కాలేజ్ యాజమాన్యం లీగల్ నోటీస్ పంపించింది స్టూడెంట్కి. నీ హయాంలో 2022లో శ్రీకాకుళానికి చెందిన ఒక యువతి ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం పోలీస్ స్టేషన్ ఎదుటే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. ఇవన్నీ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే జగన్ రెడ్డి. ఇవన్నీ కొన్ని మాత్రమే ఇప్పుడు మేము మీకు వివరిస్తున్నాం. ఇలాంటివి కొన్ని వందలు జరిగినాయి నీ 5 ఏళ్ల హయాంలో. మరి అప్పుడు ఎప్పుడూ గుర్తురాని స్టూడెంట్స్ నీకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చేసారా? నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన బకాయిల వల్ల ఈరోజు పిల్లలు పాస్ అయినా కూడా కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉంచేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇప్పించింది కూటమి ప్రభుత్వం. నువ్వు పెట్టిన బకాయిలు, నువ్వు 4,271 కోట్ల రూపాయల ఫీజుని బకాయిలు పెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ నువ్వు వెళ్ళిపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలలలోనే 788 కోట్ల ఫీజుని బకాయిని చెల్లించింది. నీ బాకీ ఇదంతా కూడా. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విద్యారంగంలో విద్య విషయంలో ఎలాంటి రాజకీయాలకి తావు లేకుండా, విద్యా వ్యవస్థలో ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకోకుండా విద్య విషయంలో ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకొస్తూ ఈరోజు విద్యార్థులకి నువ్వు పెట్టిన బాకీలన్నీ తీరుస్తూ వాళ్ళు చక్కని ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా వాళ్ళకి మంచి వాతావరణాన్ని కల్పిస్తే ఈరోజు నువ్వు దాన్ని చెడగొట్టడానికి వచ్చేసి విద్యార్థులతో రాజకీయాలు చేసేసి విషం చిమ్మేసి వెళ్ళాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నావు జగన్ రెడ్డి. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా కూడా నువ్వు పాలన చేసిన 5 ఏళ్లలో నువ్వు విద్యార్థులకు చేసిన ద్రోహాన్ని వాళ్ళు ఇంకా మర్చిపోలేదని గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి.